ఎలా ఉన్నారండి? ఎవరమ్మా? నేను పక్కింటి ఆవిడ. అమ్మా పద్మ, నువ్వు అమ్మా? అవునండి. అమ్మా బాగలేదమ్మా, నాకు 3 రోజుల నుంచి అసలు పైకే లేవట్లేదమ్మా. ఏం టీ బాగలేదు? నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు, జ్వరం తగులుతుందమ్మా. టీ నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు, టిఫిన్ పెట్టేవాళ్ళు లేరు, ఎవరూ లేరమ్మా. ఏం చేయను? బిడ్డలు చూడకపోతే రావటం లేదు, ₹1 చేతిలో పెట్టడం లేదు. అసలు వచ్చేదానికి మాకు కుదరదు అంటున్నారు. హాస్పిటల్ దాకా పోదామన్నా తోడు ఎవరు లేరు. ఇంకా ఏం చేయగలను నేను? కల్లో గెంతో కాసుకుందామన్నా పైకి లేవలేకపోతుంది. మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేకపోయారు. నేను ఏం చేయగలను? ఇంకా అదేమంటే నీకెట్టగా నీ బతుకు నువ్వు బ్రతుకని చెప్పి వెళ్ళిపోయారు అందరూ. ఇంక నేను ఒక్కదాన్ని అయిపోయాను. నేనేం చేసుకోలేదని కూడా నాకు శక్తి లేదు ముందు. అంతగానే కొనుక్కొనే ఉంటున్నాను. ఏం చేయండి నేను? ఏదో కొంతకేలో గంజో కాసుకోవటం, తాగటం, కొనుక్కోవటము, నీళ్ళు పెట్టుకొని తాగుదామన్నా హుషారు లేక నేను అట్లే సతికే పడిపోయి ఉన్నాను. ఎవరైనా వస్తారేమో అని నీళ్ళు ఇస్తారేమో ఎదురు చూస్తున్నాను. ఏం చేయండి? లోకం చూసినట్టే బిడ్డలు కూడా లోకాన్ని బట్టే పోయారు. ఎంత పెంచాను, పెద్ద చేశాను, పెళ్ళిళ్ళు చేశాను, మనవ సంతరాలు ఎంతోమంది ఉన్నారు. కానీ ఈరోజు నా మనవలు సంతరాలు కూడా వాళ్ళు కూడా పలకరించటం లేదు, నా బిడ్డలు పలకరించటం లేదు. నేను ఒంటరి అయిపోయాను. నేను ఏం చేయాలి ఇప్పుడు? నేను ఏమి చేయలేకనే కూర్చొని ఉన్నాను. నా బిడ్డలు వచ్చి పలకరిస్తారేమని ఆశగా ఎదురు చూస్తున్నాను. వారు ఇంకా రారు. ఆ సంగతి నాకు తెలిసిపోతుంది, వారు రారు. కాకపోతే పోనీ ఏదో హరి అంటే పోయావు కోడతోటి, నేను ఒంటికి ఏం చేయగలుగుతాను? ఏదైనా అనాథాశ్రమాలన్నా చేద్దాం పోయి అంటే నాకు ఎవరు అవకాశం ఇవ్వలేదు. ఇంకా ఏం చేయండి నేను? అందుకని ఇంక ఏ మాటల్లోకి ప్రస్తాపనలోకి ఎవరితో పని లేకుండా ఉంటే ఉంటాను, పోతే పోతాను, హాయిగా పడుకోని ఉంటాను అంతే. మంచినీళ్ళు, టీ నీళ్ళు ఎవరు తీకపోయినా నేను తాకపోయినా నాకు బాధ లేదు. చూస్తాను ఏదో ఒకటి వేసుకొని హరి అంటారు. ఒక రోజుతో వెళ్ళిపోతాను, ఒక రోజు దగ్గర చేరిపోతాను. ఎవరైనా నాకు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, నా వీడియో నచ్చినట్టయితే. ఎవరైనా సరే నాకు ఏమీ లేని పేదరాలు నన్ను ఎవరైనా ఆదరించే పని అయితే నాకు ఏదైనా సహాయం చేస్తారని ఆశపడుతున్నాను. మీ ఇష్టం, మీ దయ. ఫస్ట్